సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను పావని. ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేదంలో ఆహార నియమాలు ఏంటి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయుర్వేద ఆహార నియమాల్ని ఒకసారి చూసుకున్నట్లయితే దీన్నే ఆయుర్వేదిక్ డైట్ గైడ్ లైన్స్ అంటారు. మరి ఈ గైడ్ లైన్స్ లో ఆయుర్వేదం ప్రకారం ఆహారం కేవలం శక్తినిచ్చేదే కాదు, మనసు ఆత్మ సమతుల్యతను కాపాడేది కూడా. కాబట్టి ఎలా తినాలి మరియు ఎటువంటి ఆహారం తినాలి అనేది చాలా ముఖ్యమైనది. అసలు ఈ ఆహారాన్ని ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి, టైం టు టైం తినాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకే సమయానికి భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. ఆహారంపై దృష్టి పెట్టాలి. తినేటప్పుడు ఫోన్, టీవీ అలాగే వేస్ట్ విషయాలు, మాటలతో దృష్టి మళ్లించకుండా ఆహారాన్ని శ్రద్ధగా తినాలి. అలాగే ఆహారాన్ని నెమ్మదిగా నమలాలి. ఆహారం జీర్ణక్రియ నోటితోనే మొదలవుతుంది. బాగా నమిలితే కడుపుకి తేలిక అవుతుంది. ఇంకా వేడిగా తాజాగా కూడా తినాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లని ఆహారం, పాత వంటకాలను తప్పించుకోవాలి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినవి ఎక్కువగా తినద్దు. ఆహారం పరిమితంగా తినాలి. అంటే అరభాగం ఘన ఆహారం, పావు భాగం ద్రవ పదార్థాలు అంటే సూప్, బటర్ మిల్క్, మిగతా పావు ఖాళీగా ఉంచాలి. కడుపు బరువు అయ్యే వరకు ఎప్పుడు తినకూడదు. లైట్ గా సంతృప్తిగా తినాలి. సీజన్ కి తగిన ఆహారం తినాలి. వేసవిలో చల్లని పళ్ళు, వర్షాకాలంలో తేలికైన ఆహారం, శీతాకాలంలో గరమై శక్తివంతమైన ఆహారం మంచిది. అయితే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సాత్విక ఆహారం. ఈ సాత్విక ఆహారంలో శరీరానికి శక్తి, మనసుకి ప్రశాంతత ఇస్తుంది. ఇవి తాజా పళ్ళు, కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి, గోధుమలు, బియ్యం, మిల్లెట్ అంటే జొన్న, రాగి, సజ్జ, పప్పులు, నువ్వులు, బాదం, జీడిపప్పు. ఇంకోటి రాజసిక ఆహారం. ఈ రాజసిక ఆహారంలో శక్తి ఎక్కువగా ఇస్తుంది కానీ మనసు అస్థిరం చేస్తుంది. ఎక్కువగా ఏంటంటే మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, ఉప్పగా కారం ఎక్కువగా ఉన్నవి, వేపుడు వంటలు, అలాగే ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా రాజసిక ఆహారం అంటారు. 3 తామసిక ఆహారం. ఈ తామసిక ఆహారం ఎక్కువగా శరీరాన్ని, మనసును మందగింపజేస్తుంది. ఎక్కువగా పాత ఆహారంలో ఇది చోటు చేసుకుంటుంది. మాంసం, మద్యం, అధికంగా ఫ్రై చేసినవి, ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్ని కూడా దీని విషయానికి వస్తాయి. దోషాల ప్రకారం ఆహారం అంటే ఫుడ్ బై బాడీ టైప్ ఆఫ్ దోషస్ అంటే మీ శరీరాన్ని బట్టి మీకు ఎటువంటి ఆహారం పడతాదో అటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా వాత దోషం. వాత దోషం అంటే చల్లని పొడి శరీరం. వీళ్ళు ఎక్కువగా గరమై తడి ఆహారం, సూప్, నెయ్యి, పాలు ఇటువంటివి వస్తాయి. తర్వాత పిత్త దోషం అంటే వేడి, ఆమ్లం ఎక్కువగా ఉండేటటువంటి దోషం. ఇవి చల్లని తేలికైన ఆహారం అంటే ఉదాహరణకి పాలు, దోసకాయ, మధుర ఫలాలు ఇలాంటివన్నీ వస్తాయి. 3 కఫ దోషం అంటే భారీ, నెమ్మది శరీరం. వీటిలో తేలికైన మసాలా కలిగిన ఆహారం, ఇందులో అల్లం, మిరియాలు, గ్రీన్ టీ వస్తాయి అన్నమాట. అయితే మొత్తం మీద ఆయుర్వేదం చెప్పేది ఆహారం మందు, మందే ఆహారం. తాజాగా, సహజంగా, సమయానికి పరిమితంగా తినడమే ఉత్తమం. అయితే ఒక్కసారి మనం ఆయుర్వేదం డైట్ ప్లాన్ ఒకసారి చూద్దాం. అయితే ఇది సాధారణంగా వాత, పిత్త, కఫ దోషాలకు సరిగ్గా బ్యాలెన్స్ అయ్యేలా ఉంటుంది. ఆయుర్వేద డైట్ ప్లాన్ డైలీ చూసుకుందాం ఒకసారి. ఉదయం టైంలో అంటే 6 నుంచి 8 గంటల్లోగా లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ప్లస్ తేనె అంటే డిటాక్స్ కోసం దీన్ని తీసుకోవాలి. తర్వాత హెర్బల్ టీ, అల్లం, తులసి, దాల్చిన చెక్కతో చేసినటువంటి కషాయం తీసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ లో ఎక్కువగా ఆపిల్, బొప్పాయి, ద్రాక్ష తీసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అయితే మధ్యాహ్నం భోజనం అంటే 12 నుంచి 1 గంట లోపే మధ్యాహ్నం భోజనం అయిపోవాలి. ఇదే ప్రధాన భోజనం. డే మీల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆయుర్వేద. సో ఇందులో ఎక్కువగా అన్నం, ఎక్కువగా మనం గోధుమ రైస్ తింటాం లేదా మిల్లెట్ రైస్ లో జొన్న, రాగి, సజ్జ ఇవన్నీ తీసుకుంటాం. తర్వాత పప్పుల్లో కందిపప్పు, మినుములు, ముద్దపప్పు ఇలాంటివన్నీ కూడా మధ్యాహ్నం ఆహారంలో తీసుకుంటాం. ఇంకా 2-3 రకాల కూరగాయలు. ఈ కూరగాయలు కూడా ఎక్కువగా ఆవిరి వేయించినవి, వేపుడు కాకుండా ఉండేలా చూసుకోవాలి. తర్వాత గ్రీన్ సలాడ్. ఈ గ్రీన్ సలాడ్ లో ఎక్కువగా దోసకాయ, క్యారెట్, టమాటా ఉండేలా చూసుకోవాలి. అలాగే మజ్జిగలో జీలకర్ర, కరివేపాకు వేసి తీసుకోవాలి. ఇంకా సాయంత్రం విషయానికి వచ్చేస్తే సాయంత్రంలో 4 నుంచి 6 లోపు లైట్ స్నాక్స్ తీసుకోవాలి. ఈ స్నాక్స్ లో ఎక్కువగా పళ్ళు తీసుకోవాలి. పళ్ళు అంటే
మామిడి పండు అవ్వచ్చు, సీతాఫలం, అరటి. అంటే ఏ సీజన్‌లో దొరికేవి ఆ సీజన్‌లో ఆ టైంలో తీసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ మనకి తెలిసినవే ఎక్కువగా బాదం, ఆక్రోట్స్, కిస్మిస్ ఇవి తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. గ్రీన్ టీ లేదా అల్లం టీ కూడా ఆ టైంలో తీసుకోవచ్చు. ఇక రాత్రి భోజనం. రాత్రి భోజనం 7-8 లోపు అయిపోవాలి. ఇది తేలికగా ఉండేలా తినాలి. ఎక్కువగా రాగి ముద్ద ప్లస్ పెరుగు, వెజిటబుల్ సూప్‌లలో బ్రొకోలీ, క్యారెట్, బీట్రూట్. అలాగే రోటీ. రోటీలో ఎక్కువగా గోధుమ లేదా మిల్లెట్ రోటీ లేదా తేలికైన ఒక కూర, బీరకాయ కూర కావచ్చు, దోసకాయ కావచ్చు, గుమ్మడికాయ కావచ్చు. ఇవి తీసుకోవాలి. అయితే రాత్రి ఎక్కువగా మాత్రం తినకూడదు. జీర్ణానికి తేలిగ్గా ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాలి. అయితే నిద్రకి ముందు అంటే పడుకునే ముందు 9-10 లోపు పడుకోవాలి. ఆ టైంలో తీసుకునేటివి గోరువెచ్చని పాలు తీసుకోవాలి. లేదా కొంచెం మంజిలి పొడి లేదా యాలకులు వేసి ఈ పాలు తీసుకోవాలి. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యం కూడా అవుతాయి. చూసారు కదా! ఈరోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మరియు డైట్ ప్లాన్ గురించి మరిన్ని మంచి మంచి విషయాలను, ఆరోగ్య విషయాలతో మళ్ళీ మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో కలుద్దాం.